ఆహా ఈ చీర నాదే, ఈ గాజులు నాయే, ఈ బంగారం నాది, ఈ అందం కూడా నాదే. సొంత డబ్బా కొట్టుకుందా అవన్నీ నేను అడిగానే కుర్చీ నాదిలే. ఒక్క మాటతో లేచి అన్ని నాయంట. ఒక క్షణం ఆగమ్మా. కోడలు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? కొన్ని కోరికలు ఉంటాయి అత్తలకి. చెప్పండి అత్తయ్య ఏం కోరికలు? ఏం కోరికలు అంటే 5:30కి లేవాలి, మగమడిచి బాగా ముందు వాకిలి ఓడవాలి, ముగ్గేయాలి, స్నానం చేసి పొయ్యి ముట్టేయాలి, పొయ్యి ముట్టించి వంట చేయాలి. మగమడిచి పోయాక ఇల్లు ఉడుచుకోవడం, మగమడిచి పోయాక స్నానం చేయకుండా పొయ్యి ముట్టించి వంట చేయటం ఇలా చేయకూడదమ్మా. ఇలాంటి కోరికలు చాలా ఉంటాయి అత్తలకి. పొద్దున్న లేవగానే కాస్త కాఫీ ఇవ్వటం, చాలా కోరికలు ఉంటాయి. కొన్నైనా తీర్చాలి కదా. మాకు కూడా ఒక కోరిక ఉంది అత్తయ్య. ఒక్క కోరికే కానీ నేను తీరుతా, చెప్పు. అసలు అత్తలే ఉండకూడదు అని కోరిక. అమ్మో ఈ కోరిక ఏ అత్త తీర్చలేదమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా, ఏం చేస్తున్నావు? మా అత్తయ్యకి ఎంత ప్రేమ నేనంటే ప్రేమ. ఆ చీర తడిచిపోతే డైగ్రాండ్కి ఇస్తావు, అదొక లాసు. నువ్వు తడితే జలుబులో జ్వరాలు వస్తాయి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇదొకటి. ఇంకా ప్రేమ అంటే ఏం చేయాలి మరి, కాపాడుకోవాలిగా. ప్రేమ లేదా డబ్బుల కోసమా? మరి డబ్బులు అంటే మరి నీతో పాటు అవి కూడా ముఖ్యమేగా. డబ్బు ముఖ్యమే, నువ్వు ముఖ్యమే, డ్రైగ్రాండ్కి ఇచ్చే డబ్బులు ముఖ్యమే. అసలే తడిసిన సరిపా. బంగారం లాంటి కలగన్నాను. ఈ పిల్ల చూడబోతే తనకు ఇంకా పడుకోనే ఉందిగా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అవునా ఇస్తాను ఉండండి అత్తయ్యకి. హలో అమ్మా కిందత్యా, మా నాన్న చచ్చిపోయాడని చేత పక్కపక్క నవ్వుతున్నావు నువ్వు. మీరేగా మొన్న డల్లుగా ఉంటే ఎప్పుడు నవ్వుతూ ఉండదు అన్నారుగా, మనం కలిసి నవ్వుకున్నాం. బుర్రంది అసలు నీకు. ఎందుకు మీరే నవ్వమంటారు? దేనికి నవ్వకూడదో కూడా తెలియదు అమ్మాయి నీకు. మొన్న డల్లుగా ఉంటే నవ్వాలి ఎప్పుడు అన్నారు, ఇప్పుడు నవ్వుతేనేమో నవ్వద్దు అంటున్నారు. మీతో ఎట్లా వేయగలత్తే నేను అసలు. ఏం చేస్తున్నావు అమ్మాయి? తులసమ్మకు పూజ చేయమన్నారుగా, చేస్తున్నా అత్తయ్య. ఓ రామా, తులసమ్మకు పూజ చేస్తున్నావా? పొద్దున్నే తులసమ్మ. తులసమ్మనా? తులసమ్మేనా అమ్మాయి? గ్రీన్ కలర్ లో ఉంది తులసమ్మ. గ్రీన్ కలర్ లో ఉన్నదల్లా తులసమ్మ. ఎర్ర చీర కట్టిందల్లా మావిడ అన్నదట నీలాంటి వాడు ఎవడు. అయితే తులసమ్మ కదా? తులసమ్మ. అది తులసమ్మకి తేడా తెలియదు నీకు. తులసమ్మకి ఇదిగో తులసమ్మ అంటే ఇది. అవునా? తులసమ్మ అది చామంతి చెట్టు. చామంతి చెట్టుకి తులసమ్మకి తేడా తెలియకుండా చేస్తున్నారు. ఒక బాధ చేయపోతే ఒక బాధ. అదే చేయమంటారు. ఎర్ర చీర కట్టుకున్న అల్లా మావిడ అంటే చెల్లుద్దా? చెల్లుద్దా? చల్లదుగా. తులసమ్మ అంటే చెల్లిద్దా? చల్లదు. అర్థమైందా? తులసమ్మ వేరు, చామంతి వేరు. సురేఖ, నేను బయటకు వెళ్ళేదమ్మా. 10 నిమిషాలు ఆగి లేపు. కొత్త కళ్ళు మూసుకొని వెళ్ళి బయటికి వెళ్ళాలి, కాసేపు పడుకొని వెళ్ళి. నేను 5 నిమిషాలకే బయటకు వెళ్ళాలి. ఏం చేయాలి? తెలుసా ఎందుకు పడుకుంది? అత్తయ్య 10 నిమిషాలు అయింది, లేకండి పని ఉంది అన్నారుగా, వెళ్ళండి. ఇప్పుడే కళ్ళు మూసుకున్నాను, అప్పుడే 10 నిమిషాలు ఎట్లయిందా? నిద్రపోయే వాళ్ళకి టైం తెలిసిద్దా? 10 నిమిషాలు అయింది, వెళ్ళండి. బయట పని ఉంది అన్నారుగా. ఏమో నాకు బద్ధకంగా ఉంది. లేదు దీనికి ఏదో పని ఉండి వాళ్ళు నన్ను ధర్మాలని చూస్తుంది, కానీ నాకు కొంచెం బద్ధకంగా ఉంది. నేను ఎటు వెళ్ళనమ్మా, నేను పడుకుంటాను. సరే నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. సరేనా? పని ఉంటే ఇప్పుడు ఇంట్లో అంతా ఎవరు చూడాలి? మీరే, మీకు పని లేదన్నారుగా, ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉంది. లేదు నాకు బయట పని ఉంది, నేను వెళ్తాను కదా. నేను వెళ్తాను, చూసుకోండి. నేను వెళ్తాను, నువ్వు ఉండు.